అర్థం కాదు. మీరు 33% తీసుకుని ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ని 22% దింపిన అట్లాంటి పరిస్థితుల్లో నుంచి ఈ రోజు మళ్ళా మాట్లాడుకోండి. ఒక సీరియస్ సబ్జెక్టు, ప్రజలకు అవసరమైన సబ్జెక్ట్ ని మేము కామెడీ చేస్తాము అంటే ప్రజలు ఏం చేస్తారు? చిన్నపిల్లలే కామెడీ ఉంది, డిస్కషన్ కామెడీ ఉంది, పైగా వేరే వాళ్ళు కామెడీ చేస్తున్నారు ఏమన్నట్టు కొంచెం అమలు అయిందాకా తీసుకెళ్లేది మేమే అని చెప్పేసి ఖచ్చితంగా అమలు చేసి ఈ రోజు కూడా మేడం, ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేది మేమే అని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. మా సంగతి తెలిసే కాంగ్రెస్ పార్టీ గురించి చెయ్యాలి అనుకున్న రోజు పార్లమెంట్ తలుపులు వేసి లైవ్లను ఆపి ఎదురు దాడి చేసి ఇవన్నీ చేసి చూపించిన గురించి చెప్తున్నాం మేము. చేసి చూపించండి మరి మీ పద్ధతిలోనే మీరు ఎలా అడుగుతారో బీజేపీని కామెడీ చేసుకుంటే జబర్దస్త్ షో ఇదేమన్నా? మీరు ఎలక్షన్ వాళ్ళు చాతగాళ్ళు గిట్లనే ఏంది బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంటే జబర్దస్త్ గిబర్దస్త్ తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల మందికి సంబంధించిన విషయం ఇది. బీజేపీ బంధువులు అర్థమైంది. కామెడీ చేసింది, కామెడీ చేయవద్దని ఆయన వెళ్ళి జబర్దస్త్ లో కూర్చోమంటే జబర్దస్త్ మాట్లాడుతుంది ఇదే అంటున్నా. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ దిగజార్చి వచ్చి మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి మాట్లాడేటప్పుడు జబర్దస్త్ అని మాట్లాడుతుంది. కోట్ల మంది గురించి చాలా సీరియస్ పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఇదేనా? జబర్దస్త్ అని మాట్లాడేది కామెడీ షో అని వీళ్ళకి చాలా చిత్తశుద్ధి ఉంది. సంజయ్ గారు నీకేముంది చిత్తశుద్ధి? నీకేముంది చిత్తశుద్ధి? జబర్దస్త్ షో అని మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు? బీసీల గురించి తీసుకెళ్దాం ఏమంటున్నా? బీసీల గురించి మాట్లాడేటప్పుడు ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళకి ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ నవ్వించే పనులు చేసిన తర్వాత నవ్వకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇది చాలా సీరియస్ విషయం. కార్తిక్ గారు ప్లీజ్ ఏంద్రా భయ నువ్వు ప్లీజ్ యూజ్లెస్ ఫెలో ఏమనుకుంటున్నా రాజు గారు